నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దొంగలు రెచ్చిపోయారు. జిఆర్పేట ప్రాంతంలో ఓ ఇంటి తాళాలు పగలగొట్టి 20 సవర్ల బంగారం, ₹1,00,000 నగదును దొంగలు దోచుకెళ్లారు. చోరీ అనంతరం సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు. అయితే చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్లూస్ టీం దర్యాప్తు చేస్తున్నారు. సో పోలీస్ గారికి జిలానీ సార్కి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా అలర్ట్ చేశాను వాళ్ళని. ఇట్లా అలర్ట్ చేసి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అసలు ఏం జరిగింది ఏంటి అనేసి చూడమని చెప్పాను. ఎందుకంటే అప్పటికే కెమెరాస్ అన్ని కంప్లీట్ దాదాపు 6 కెమెరాస్ ఉన్నాయండి ఆన్లైన్, అన్ని ఆఫ్లైన్ వెళ్ళిపోయాయి. సో ఇట్లా అలర్ట్ చేసేసి మా వాళ్ళని వచ్చి చూడమని చెప్పేసరికి అన్ని డోర్స్ అన్ని పగలగొట్టేసి అంతా బాగా చల్లాచిపా చేస్తున్నారు. సో మేము అదరా ఇట్లా బెంగళూరు నుంచి రావడం జరిగింది. సో వచ్చి చూసేసరికి దాదాపుగా 20 సవర్న్స్, 20 సవర్ గోల్డ్, దాదాపు 1 lakh క్యాష్. మేము అనుకున్నాము దాదాపు 3 kgs వెండి కూడా పోయి ఉంటుందని చెప్పేసి. బట్ వెండి మాత్రం ఏం టచ్ చేయలేదు. వెండి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడే ఉంది, వాడు తీసుకెళ్లేదు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సీసీ కెమెరాస్ నెట్వర్క్ అంతా, అంటే ఎన్వీఆర్ దగ్గర నుంచి ఆ యూనిట్స్ అన్ని తీసుకెళ్లిపోయాడు. వైఫై రూటర్ అన్ని డిస్కనెక్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి.